హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, బిఎస్ఎన్ఎల్ నుంచి నెలకు 75,000 జీతంతో కొత్త నోటిఫికేషన్ వచ్చింది. ఎవరు అర్హులు, ఎలా అప్లై చేయాలి, చివరి తేదీ ఎప్పుడు, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, బిఎస్ఎన్ఎల్ నుంచి 2026 సంవత్సరానికి కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో మొత్తం 7 కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో లీగల్ కన్సల్టెంట్ 4 పోస్టులు, రియల్ ఎస్టేట్ లీగల్ కన్సల్టెంట్ 1 పోస్టు, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ 1 పోస్టు, ఏఐ మరియు డేటా అనలిటిక్స్ కన్సల్టెంట్ 1 పోస్టు ఉన్నాయి. ఈ పోస్టులన్నీ బిఎస్ఎన్ఎల్ కార్పొరేట్ ఆఫీస్ న్యూఢిల్లీలో ఉంటాయి. ఇంకా అర్హతల విషయానికి వస్తే లీగల్ పోస్టులకు ఎల్ఎల్బి తప్పనిసరి, రియల్ ఎస్టేట్ పోస్టులకు ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ప్లానింగ్, కామర్స్, ఎకనామిక్స్ వంటి కోర్సులు అర్హతగా పేర్కొన్నారు. ఏఐ మరియు డేటా అనలిటిక్స్ పోస్టుకు డేటా సైన్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి కోర్సుల్లో డిగ్రీతో పాటు సంబంధిత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఇప్పుడు కాంట్రాక్ట్ పీరియడ్ గురించి మాట్లాడుకుందాం. మొదట 1 సంవత్సరం కాంట్రాక్ట్ ఇస్తారు. పనితీరు బాగుంటే మరో సంవత్సరం, ఆ తర్వాత మళ్ళీ మరో సంవత్సరం పొడిగిస్తారు. అంటే మొత్తం 3 సంవత్సరాల వరకు ఈ ఉద్యోగంలో కొనసాగే అవకాశం ఉంటుంది. ఇక ఏజ్ విషయానికి వస్తే, వయోపరిమితి విషయానికి వస్తే దరఖాస్తు చేసే చివరి తేదీ నాటికి అభ్యర్థి గరిష్టంగా 32 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. కాబట్టి వయస్సు అర్హతను తప్పకుండా పరిశీలించండి. ఫ్రెండ్స్, ఈ పోస్టులకి ఎంపికైన వారికి నెలకు 75,000 కన్సాలిడేటెడ్ జీతం ఇస్తారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం 5% ఇంక్రిమెంట్ కూడా ఉంటుంది. అయితే డియర్నెస్ అలవెన్స్ వంటి ఇతర అలవెన్సులు ఉండవని నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఇక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి దరఖాస్తులు జూలై 9, 2026 నుంచి ప్రారంభమయ్యాయి. చివరి తేదీ ఆగస్టు 8, 2026. అప్లికేషన్లో మార్పులు చేయాలనుకునే వారికి ఆగస్టు 9, ఆగస్టు 16 వరకు ఎడిట్ విండో ఉంటుంది. దరఖాస్తు ఫీజు 500 రూపాయలను నిర్ణయించారు. ఇటు ఫీజుని ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలి. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ముందుగా ఆన్లైన్ దరఖాస్తులను పరిశీలించి అర్హులైన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తరువాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి చివరగా ఫైనల్ సెలక్షన్ చేస్తారు. మొత్తం మీద అనుభవం ఉన్న అభ్యర్థులకు బిఎస్ఎన్ఎల్లో మంచి అవకాశం వచ్చింది. మీరు ఈ పోస్టులకు అర్హులైతే చివరి తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం మా తెలుగు గౌట్ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరిన్ని వివరాలు బిఎస్ఎన్ఎల్ యొక్క అఫీషియల్ రిక్రూట్మెంట్ సైట్లో చూడండి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.